హలో ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోస్లో రిజల్టెంట్ ఆఫ్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ మనం కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ ఇచ్చినప్పుడు రిజల్టెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని వీడియోస్ చేస్తున్నాం. సో ఆ వీడియోస్లో డిఫరెంట్ క్వాడ్రంట్స్లో ఫోర్సెస్ ఇచ్చినప్పుడు, లేకపోతే హారిజాంటల్గా ఫోర్స్ ఇచ్చినప్పుడు, లేకపోతే యాంగిల్ డైరెక్ట్గా ఇవ్వకుండా ట్రయాంగిల్లా ఇచ్చి యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం రిజల్టెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసాం. ఈ వీడియోలో ఒక డిఫరెంట్ మోడల్, ఓకే, డైరెక్ట్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మనకి ఫిగర్ ఇవ్వచ్చు, ఎగ్జామ్లో ఫిగర్ ఇవ్వకపోవచ్చు. ఓకే, సో ఇన్ కేస్ ఫిగర్ ఇవ్వనప్పుడు మనకి జస్ట్ డేటా మాత్రమే ఇస్తే మనం ఆ డేటా నుంచి ఫిగర్ ఎలా రాసుకోవాలి, ఓకే, అనేది ఈ ప్రాబ్లంలో చూద్దాం. ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్. ఒకసారి క్వశ్చన్ చూడండి. ద ఫాలోయింగ్ ఫోర్సెస్ యాక్ట్ ఎట్ ఏ పాయింట్. ఓకే, ఆ పాయింట్ మనం ఓ అనుకుందాం. 20 newtons inclined at 30 degrees towards north of east. Next another force 25 newtons towards north. Next another force 30 newtons towards northwest. సో అన్ని ఫోర్సెస్లో మీరు అబ్జర్వ్ చేస్తే సౌత్ ఆఫ్ వెస్ట్ డైరెక్షన్స్ ఇచ్చారు. ఓకే, సో డైరెక్షన్స్ మీ అందరికీ తెలుసు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఇవి అందరికీ తెలిసే ఉంటాయి. జనరల్గా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలా మార్క్ చేసుకుంటాం మనం. సో ఫస్ట్ ఫోర్స్ ఏంటి? 20 newtons ఫోర్స్ ఇంక్లైన్డ్ 30 degrees టువర్డ్స్ నార్త్ ఆఫ్ ఈస్ట్. సో ఫస్ట్ నార్త్ ఆఫ్ ఈస్ట్ అంటే ఇన్ బిట్వీన్ నార్త్కి ఈస్ట్కి, సో ఈ డైరెక్షన్లో నార్త్ ఈస్ట్ డైరెక్షన్ మనం రిప్రజెంట్ చేయాలి. సో ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంట్ చేయడం ఓకే 20 newtons, కానీ ఈ 30 degrees హారిజాంటల్తో తీసుకోవాలా, వర్టికల్తో తీసుకోవాలా అనేది క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో నార్త్ ఆఫ్ ఈస్ట్ అంటే ఈస్ట్ నుంచి నార్త్కి మీరు యాంగిల్ రిప్రజెంట్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇది 30 degrees. ఓకే, ఈస్ట్ నుంచి నార్త్కి. ఓకే, డైరెక్షన్ ఇలా తీసుకోవాలి. నార్త్ ఆఫ్ ఈస్ట్ అంటే ఈస్ట్ టు నార్త్ అంటే ఇప్పుడు ఇది హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఫోర్స్ 25 newtons టువర్డ్స్ నార్త్. ఇది డైరెక్ట్గా ప్రాబ్లం లేదు, టువర్డ్స్ నార్త్ అంటే మనం ఇటువైపు తీసుకుంటాం. ఓకే, ఇదెంత మ్యాగ్నిట్యూడ్? 25 newtons. నెక్స్ట్ 30 newtons టువర్డ్స్ నార్త్ వెస్ట్. ఇక్కడ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చారు కానీ యాంగిల్ ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే ఇటు, నార్త్ వెస్ట్, సో నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే ఇటు వచ్చేస్తుంది. ఓకే, సో నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే ఇటు వచ్చేస్తుంది. మ్యాగ్నిట్యూడ్ 30 newtons. ఓకే, డైరెక్షన్ ఏమి ఇవ్వనప్పుడు డైరెక్ట్గా టువర్డ్స్ నార్త్ వెస్ట్ అన్నప్పుడు ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటుంది, అంటే 45 degrees. ఓకే, 90 degrees కదా, ఇది ఎగ్జాక్ట్గా సెంటర్ తీసుకుంటే 45 degrees అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ 35 newtons ఇంక్లైన్డ్ 40 degrees టువర్డ్స్ సౌత్ ఆఫ్ వెస్ట్. సో సౌత్ వెస్ట్ అంటే ఇది, సో సౌత్ ఆఫ్ వెస్ట్ అంటే ఈ మధ్యలో ఎక్కడికైనా వస్తుంది, సో ఈ డైరెక్షన్లో తీసుకోవాలి. మ్యాగ్నిట్యూడ్ ఏమో 35 newtons. సౌత్ ఆఫ్ వెస్ట్ అంటే వెస్ట్ టు సౌత్ యాంగిల్ తీసుకోవాలి. వెస్ట్ టు సౌత్ అంటే ఇటు నుంచి ఇటువైపు యాంగిల్ తీసుకుంటే ఎంత యాంగిల్? 40 degrees. ఓకే, సో నార్త్ ఆఫ్ ఈస్ట్ అంటే ఈస్ట్ టు నార్త్ మీరు యాంగిల్ తీసుకోండి. ఈస్ట్ టు నార్త్ అంటే ఈస్ట్ నుంచి నార్త్ వైపు వెళ్ళేటప్పుడు యాంగిల్ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ సౌత్ ఆఫ్ వెస్ట్ అంటే వెస్ట్ నుంచి సౌత్కి యాంగిల్ మార్క్ చేసుకోండి 40 degrees. ఓకే, సో ఇలా ఫస్ట్ వాల్యూస్ నోట్ చేసిన తర్వాత, ఫోర్సెస్ నోట్ చేసిన తర్వాత కాంపోనెంట్స్గా స్ప్లిట్ చేయడం. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? కాంపోనెంట్స్గా స్ప్లిట్ చేయడం. కాంపోనెంట్స్గా ఎలా స్ప్లిట్ చేస్తారు? ఇక్కడ ఫస్ట్ 20 newtons ఫోర్స్ హారిజాంటల్ కాంపోనెంట్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వస్తుంది, ఎందుకంటే ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి. సో 20 cos 30 అయిపోతుంది. ఓకే, వర్టికల్ కాంపోనెంట్ ఏమైపోతుంది? 20 sin 30 అయిపోతుంది. ఓకే, 20 cos 30, 20 sin 30. నెక్స్ట్ 25 newtons ఫోర్స్ని మనం రిజాల్వ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఎయిదర్ హారిజాంటల్గా కానీ వర్టికల్గా కానీ ఉన్న ఫోర్సెస్ని మనం రిజాల్వ్ చెయ్యం. డైరెక్ట్గా హారిజాంటల్గా ఉంటే ఆ ఫోర్స్ సిగ్మా ఎఫ్ఎక్స్లో యాడ్ చేసుకుంటాం, వర్టికల్గా ఉంటే సిగ్మా ఎఫ్ఐలో యాడ్ చేసుకుంటాం. ఓన్లీ ఇంక్లైన్డ్గా ఉన్న ఫోర్సెస్ని మాత్రమే మనం రిజాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ 30 newtons ఫోర్స్ విత్ హారిజాంటల్ 45 degrees చేస్తుంది కాబట్టి ఈ ఫోర్స్ని రిజాల్వ్ చేస్తాం. ఈ ఫోర్స్ హారిజాంటల్ కాంపోనెంట్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వస్తుంది, ఈ ఫోర్స్ వర్టికల్ కాంపోనెంట్ పాజిటివ్ వై డైరెక్షన్లో వస్తుంది. ఎందుకని? సెకండ్ క్వాడ్రంట్లో ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్ కాబట్టి. సో హారిజాంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది? 30 cos 45, వర్టికల్ కాంపోనెంట్ 30 sin 45. నెక్స్ట్ థర్డ్ ఫోర్స్ చూడండి 35 newtons.
ఇది విత్ హారిజాంటల్ 45 డిగ్రీస్ చేస్తుంది. సో థర్డ్ క్వాడ్రంట్లో ఎక్స్ నెగిటివ్, వై నెగిటివ్, అందుకని నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్, నెగిటివ్ వై డైరెక్షన్లో ఎక్స్ కాంపోనెంట్, వై కాంపోనెంట్ తీసుకుంటాం. ఓకే, సో 35 cos 40, 35 sin 40. ఓకే, సో ఉన్న ఫోర్సెస్ ఇక్కడ మనకి ఏం ఫోర్స్ ఇవ్వలేదు ఈ క్వాడ్రంట్లో. సో ఉన్న ఫోర్సెస్ అన్నిటికీ మనం కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసాం. ఓకే, సో వన్స్ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసిన తర్వాత ఇక మనకి మెయిన్ ఫోర్స్తో అక్కర్లేదు. ఓకే, జస్ట్ మనం కాంపోనెంట్సే చూసుకోవాల్సింది. ఓకే, సో మీకు రిజల్టెంట్ అంటే ఇప్పుడు ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ ఫోర్స్ అని అడిగాడు. సో రిజల్టెంట్ అనేది ఒక ఫోర్స్ కాబట్టి, ఫోర్స్ వెక్టర్ కాబట్టి వెక్టర్కి డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ రెండు క్యాలిక్యులేట్ చేయాలి. సో డైరెక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫార్ములా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశాను. మ్యాగ్నిట్యూడ్కి కూడా ఫార్ములా ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశాను. ఇక్కడ డైరెక్ట్గా ఫార్ములా నేను నోట్ చేసేస్తున్నాను. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్, magnitude of the resultant r equal to square root of sigma fx square plus sigma fi square. ఓకే, ఫస్ట్ ఈ సిగ్మా ఎఫ్ఎక్స్, సిగ్మా ఎఫ్ఐ అంటే ఏంటి? సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ ద హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్. ఓకే, ఈ కాంకరెంట్ ఫోర్స్ సిస్టంలో హారిజాంటల్ కాంపోనెంట్స్ ఏమున్నాయో చూడండి, ఇక్కడ రాస్తున్నాను. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 20 cos 30 హారిజాంటల్ కాంపోనెంట్ ఏ డైరెక్షన్లో ఉంది? పాజిటివ్ డైరెక్షన్లో ఉంది, అందుకని ప్లస్, దానికి ప్లస్కి ప్లస్ అని మనం సెపరేట్గా వెయ్యక్కర్లేదు. 20 cos 30. ఓకే, నెక్స్ట్ ఈ ఫోర్స్ చూడండి, నెగిటివ్ కాంపోనెంట్. ఓకే, సో మైనస్ 30 cos 45. ఈ ఫోర్స్ చూడండి నెగిటివ్. ఓకే, సో మైనస్ 35 cos 40. ఓకే, సింప్లిఫై చేస్తే 20 cos 30 మైనస్ 30 cos 45 మైనస్ 35 cos 40 ఎంత? మైనస్ 30.7 న్యూటన్స్ వచ్చింది. అంటే ఈ ఇచ్చిన 4 కాంకరెంట్ ఫోర్సెస్కి సిగ్మా ఎఫ్ఎక్స్ వాల్యూ మైనస్ 30.7 వచ్చింది. మైనస్ 30 అంటే ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నట్టు? నెగిటివ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నట్టు. ఓకే, సో నెగిటివ్ డైరెక్షన్లో, సారీ ఈ డైరెక్షన్ కాదు, ఈ డైరెక్షన్లో సిగ్మా ఎఫ్ఎక్స్ యాక్ట్ అవుతున్నట్టు, నెగిటివ్ డైరెక్షన్ ఇటువైపు. ఓకే, నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ చేద్దాం. సిగ్మా ఎఫ్ఐ చేద్దాం. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఈ కాంకరెంట్ సిస్టంలో ఫస్ట్ ఫోర్స్ వర్టికల్ కాంపోనెంట్ ఏంటి? 20 sin 30. సో ఇది అప్వర్డ్స్ కాబట్టి పాజిటివ్. నెక్స్ట్ సెకండ్ ఫోర్స్ వర్టికల్ కాంపోనెంట్ ఏంటి? 30 sin 45. ఈ రెండు అప్వర్డ్స్ కాబట్టి 20 sin 30 ప్లస్ 30 sin 45. ఓకే, ప్లస్ ఈ 25 న్యూటన్స్, ఇది మర్చిపోవద్దు మీరు. ఓకే, ఈ 25 న్యూటన్స్ కూడా అప్వర్డ్ ఫోర్సే, ఇది కూడా యాడ్ చేసేయాలి. ఇది కూడా ప్లస్ 25. ఓకే, ప్లస్ 25. ఇంకొక ఫోర్స్ ఉంది మనకి, ఫోర్త్ ఫోర్స్, ఇది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మైనస్, సో మైనస్ 35 sin 40. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే డైరెక్ట్గా ఈ 25 న్యూటన్స్ ఫోర్స్ వర్టికల్గా ఉంది కాబట్టి ఈ ఫోర్స్ 25 న్యూటన్స్ ఫోర్సు, ఈ ఫోర్స్ని మనం సిగ్మా ఎఫ్ఐలో డైరెక్ట్గా యాడ్ చేసుకుంటాం. ఓకే, అదే ఒక ఫోర్స్ ఏదైనా హారిజాంటల్ డైరెక్షన్లో ఉంటే అది సిగ్మా ఎఫ్ఎక్స్కి యాడ్ చేసుకుంటాం. అంటే ప్లస్ డైరెక్షన్లో ఉంటే పాజిటివ్ వేస్తాం, మైనస్ డైరెక్షన్లో ఉంటే నెగిటివ్ వేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 20 sin 30 ప్లస్ 30 sin 45 ప్లస్ 25 మైనస్ 35 sin 40 ఎంత? 33.7. ఓకే, న్యూటన్స్, 33.7 న్యూటన్స్. అంటే ఈ ఎంటైర్ సిస్టమ్కి, ఎంటైర్ కాంకరెంట్ సిస్టమ్కి సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఎంత వచ్చింది? పాజిటివ్ వచ్చింది. అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఇదేంటి? సిగ్మా ఎఫ్వై, ఇదేమో సిగ్మా ఎఫ్ఎక్స్. అంటే సిగ్మా ఎఫ్ఎక్స్, సిగ్మా ఎఫ్ఐ ఈ డైరెక్షన్లో ఉంటాయి కాబట్టి రిజల్టెంట్ ఏ డైరెక్షన్లో వస్తుంది? ఈ డైరెక్షన్లో వస్తుంది, ఆర్. అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఈ ఇచ్చిన కాంకరెంట్ సిస్టమ్కి రిజల్టెంట్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఓకే, సో రిజల్టెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. రిజల్టెంట్లో స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్ఎక్స్ స్క్వేర్
అంటే -30.7 హోల్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ స్క్వేర్ 33.7 హోల్ స్క్వేర్. సో సింప్లిఫై చేస్తే 30.7 హోల్ స్క్వేర్ ఎటు మైనస్ స్క్వేర్ చేస్తే పాజిటివ్ అయిపోతుంది కాబట్టి నేను మైనస్ తీసుకోవట్లేదు. ప్లస్ 33.7 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆన్సర్. సో 45.58 న్యూటన్స్ అనేది రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. ఓకే, రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. రిజల్టెంట్ డైరెక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? రిజల్టెంట్ డైరెక్షన్ ఫార్ములా, డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్, డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ theta equal to tan inverse sigma fy by sigma fx. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూస్, theta వాల్యూ tan inverse sigma fy అంటే 33.7 డివైడెడ్ బై sigma fx 30.7. ఓకే, మైనస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మైనస్ ఈజ్ ఫర్ డైరెక్షన్. ఓకే, సిగ్మా ఎఫెక్స్ నెగిటివ్ వచ్చింది అని నోట్ చేయడానికి డైరెక్షన్ అంతే. ఓకే, సో మైనస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో 47.6 డిగ్రీస్. సో తీటా వాల్యూ 47.6 డిగ్రీస్. సో ఫోర్స్కి రిజల్టెంట్ అనేది ఒక ఫోర్స్ కాబట్టి రిజల్టెంట్కి మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయాలి, అట్ ద సేమ్ టైం డైరెక్షన్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, అండ్ లాస్ట్లో ఈ ఫిగర్ కూడా రిప్రజెంట్ చేయాలి. స్టూడెంట్స్ చేసే మిస్టేక్ అది, ఈ ఫిగర్ రిప్రజెంట్ చేయరు. ఈ ఫిగర్ కూడా చాలా ఇంపార్టెంట్. కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్కి మనం రిజల్టెంట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ ఫిగర్ ఫైనల్గా సిగ్మా ఎఫ్ఎక్స్ సిగ్మా ఎఫ్ఐ ఏ డైరెక్షన్లో వచ్చింది, రిజల్టెంట్ ఏ డైరెక్షన్లో ఏ క్వాడ్రంట్లో వస్తుంది, ఓకే అనేది కూడా చూపించాలి. ఓకే, సో ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇచ్చి నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్స్లో ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఫిగర్ ఇవ్వకపోతే ఫిగర్ ఫ్రేమ్ చేసుకోవాలి ఇలా. ఓకే, సో ఫ్రేమ్ చేసుకొని నార్త్ ఆఫ్ ఈస్ట్ ఇలా సౌత్ ఆఫ్ వెస్ట్ వస్తే యాంగిల్ ఎటువైపు నుంచి ఎటువైపు పెట్టాలి. నార్త్ ఆఫ్ ఈస్ట్ అంటే నార్త్ టు ఈస్ట్ పెట్టకూడదు, ఈస్ట్ నుంచి స్టార్ట్ చేసి నార్త్కి రిప్రజెంట్ చేయాలి. సౌత్ ఆఫ్ వెస్ట్ అంటే సౌత్ నుంచి వెస్ట్కి పెట్టకూడదు, వెస్ట్ నుంచి సౌత్కి పెట్టుకోవాలి. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్. ఓకే, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సిమిలర్ ప్రాబ్లమ్స్ సింప్లిఫై చేసుకోండి. ఓకే.